నమస్తే ఏబిఎన్ ప్రేక్షకుల శుభోదయం స్పే న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. ఏపీ రైతాంగం కోసం త్వరలో ప్రణాళిక. ఏపీలో చాప కింద నీరులా స్క్రబ్ టైఫాస్. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీజేపీ. సంచార్ సాధిపై వెనక్కి తగ్గిన కేంద్రం. ఇవాళ భారత్ కు రానున్న రాష్ట్ర అధ్యక్షుడు పుతిన్. ఇలాంటి వార్తల సమాహారం స్పే న్యూస్ రేపు వచ్చేద్దాం. రైతుల ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లా ఉండాలి. అరకు కాఫీకి ఇవాళ ఆ బ్రాండ్ లభించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి. ఎక్కడో జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రభావం మన రైతులపై కనిపించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కోపం వస్తే మన రొయ్య ధర పడిపోయింది. అందువల్ల సమిష్టిగా వినూత్నంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. త్వరలోనే రైతుల కోసం జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రణాళిక అమలు చేయనున్నాము అని వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం పరిధిలోని నల్లజర్లలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. తాను మంచి కన్సల్టెంట్ ను పెట్టుకున్నాను అని, ఇక ప్రపంచ పరిస్థితులను దానివల్ల ముందే గ్రహించగలుగుతున్నాను అని సీఎం చెప్పారు. జటిలమైన వ్యవసాయ సమస్యల పరిష్కారానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుకు అండగా ఉండడానికి పంచసూత్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఆయన చెప్పారు. ఈ సూత్రాలపై అవగాహన కల్పించడం కోసమే రైతన్న మీకోసం కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం చంద్రబాబు వివరించారు. దివ్యాంగులు బలహీనులు కాదని, అత్యంత ప్రతిభావంతులని, కొంచెం మద్దతిస్తే అద్భుతాలను సృష్టించే సత్తా వారి సొంతమని సీఎం చంద్రబాబు అన్నారు. అందరితో పాటు వారికి సమాన అవకాశాలు, హక్కులు, గౌరవం కల్పించేందుకు సమాజాన్ని నిర్మించాలి అని, రాష్ట్రంలోని దివ్యాంగులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాము అని తెలిపారు. వారి జీవితాల్లో ఇంద్రధనుస్సు వెలుగులు నింపేందుకు 7 వరాలు ప్రకటించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, రాజకీయాల్లో రాణించడానికి స్థానిక సంస్థల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియామకం, 19 కోట్లతో దివ్యాంగుల ఆర్థిక సబ్సిడీ పునరుద్ధరణ, వారిలో క్రీడా నైపుణ్యాలను గుర్తించేందుకు ప్రత్యేక టాలెంట్ డెవలప్మెంట్ స్కీమ్, టిట్కో ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ ప్లాట్ల కేటాయింపు, బదిలీలకు ప్రత్యేక కళాశాల, విద్యార్థులు ఎక్కడుంటే అక్కడే పింఛన్ పంపిణీ, అమరావతిలో విభిన్న ప్రతిభావంతులకు భవన నిర్మాణం, మొత్తం 7 వాగ్దానాలు చేశారు. దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి ఎన్టీఆర్తో మొదలైందని గుర్తు చేశారు. తాను మొదటిసారి సీఎం అయ్యాక పింఛన్ 200 చేశానని, ప్రస్తుతం 6,000కు పెంచానని చెప్పారు. బ్యాక్లాగ్ పోస్టులకు ప్రత్యేక నియామక గడువును పొడిగిస్తామని అన్నారు. మద్యం పాలసీ రూపకల్పన, ముడుపులు వసూళ్లలో కసిరెడ్డిది కీలక పాత్ర. ముడుపుల సొమ్ముతో భూములు, బంగారం కొనుగోలు చేశారు. సూట్ కేసు కంపెనీల ద్వారా సొమ్మును విదేశానికి తరలించారు. అప్రూవర్గా మారతాము అంటున్న వారితో పిటిషనర్ పోల్చుకోవడానికి వీల్లేదు అంటూ సిట్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా హైకోర్టులో వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు సమీప కాలంలో ముగిసే అవకాశం లేదని, నిందితుడిని నిరవధికంగా జైల్లో ఉంచడం హక్కులను హరించడమేనని, సాక్షులను ప్రభావితం చేశారు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, బెయిల్ మంజూరు చేయాలని కసిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ముగిసిన వాదనలు, రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఇరువైపుల న్యాయవాదులను హైకోర్టు ఆదేశించింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించి ఆధారాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని సిట్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా బుధవారం హైకోర్టుకు నివేదించారు. పిటిషనర్ విదేశాలకు పారిపోతుండగా ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశామని అన్నారు. అప్రూవర్గా మారతామని, అందుకు అనుమతించాలని వారు ఇరువురు కోరుతున్నారని అన్నారు. అప్రూవర్గా మారతామన్న వ్యక్తులతో పిటిషనర్ పోల్చుకోవడానికి వీల్లేదు అని అన్నారు. కేసులో నిందితులను ఎలా ట్రీట్ చేయాలనేది దర్యాప్తు సంస్థ విచక్షణాధికారమని, ఇక దానిని ప్రశ్నించడానికి వీల్లేదని అన్నారు. బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. ఇక పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది నాగముత్తు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, కేసు దర్యాప్తు సమీప కాలంలో పూర్తి కాదని, తెలిసిన తర్వాత కూడా నిందితుడిని జైల్లో ఉంచడం అతని ప్రాథమిక హక్కులను హరించడమే అన్నారు. దర్యాప్తు సంస్థ సీల్ కవర్లో ఇచ్చిన వివరాలను ఆధారంగా చేసుకుని బెయిల్ను తిరస్కరించడం లేదా మంజూరు చేయకూడదు అన్నారు. ఇక బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా నిందితుడు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందా, సాక్షులను ప్రభావితం చేస్తారా, ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందా అనే విషయాన్ని మాత్రమే పరిశీలించాలి అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆయన వీరాభిమాని తెలంగాణలో జగిత్యాల జిల్లా కొండగట్టుకు చెందిన చట్టా సతీష్ బుధవారం కలిశారు. 2024 జనవరి 22న అయోధ్య రామ మందిరంలో
రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ రోజున సతీష్ ఒక నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గెలిచి ప్రభుత్వంలోకి వచ్చే వరకు చెప్పులు వేసుకునే దీక్ష పూనుకున్నారు. ఆయన కలిసిన తర్వాతే చెప్పులు వేసుకోవాలి అని అనుకున్నారు. ఇక ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత బుధవారం సతీష్ పవన్ ను కలిశారు. సతీష్ అభిమానానికి ముగ్ధులైన పవన్ కళ్యాణ్ ఆయనకు జ్ఞాపికను అందజేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఆయన్ని కలిసే వరకు చెప్పులు వేసుకోకుండా సతీష్ తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ప్రజారాజ్యం సమయంలో పార్టీ యూత్ వింగ్ యువరాజ్యం సభ్యుడిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం లాంటి సప్త సిద్ధాంతాలు రూపొందించిన పార్టీని నిర్మించిన పవన్ కళ్యాణ్ గెలవాలని సతీష్ దీక్ష పట్టాడు. ఇక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం, జనసేన 100% స్ట్రైక్ రేట్ సాధించడం సతీష్ కు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అయితే అప్పటి నుంచి పవన్ ను కలవలేదు. మొత్తానికి తన అభిమాన నేతను బుధవారం సాయంత్రం మంగళగిరిలో కలిశారు. ఈ సందర్భంగా కొండగట్టు క్షేత్రంలో భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన గురించి వినతి పత్రం ఇచ్చారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు అభివృద్ధిలో భాగమయ్యేలా జనసేన కమిటీలు ఏర్పాటు చేయాలని జనసేన నేతలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రతి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్ర కార్యాలయం పర్యవేక్షణలో కాన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కమిటీ నియామకం ఉంటుంది. ఇక ప్రతి కమిటీలో మహిళలకు స్థానం కల్పించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశాలపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. ఎప్పటి నుంచి గ్రామ, జిల్లా, నియోజకవర్గ కమిటీలపై ఎదురు చూస్తున్న నేతలకు తీపి కబురు చెప్పారు. ఏదో మొక్కుబడిగా కమిటీలు ఏర్పాటు చేయడం అని కాకుండా ప్రజల కోసం పనిచేసేవారిని, పార్టీని బలోపేతం చేసేవారిని ప్రాధాన్యత ఇవ్వాలని తేల్చి చెప్పారు. వీటికి సంబంధించిన నేడు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన ముఖ్య నేతలతో పవన్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు జనసేన పొందిన నామినేటెడ్ పదవుల వివరాలను పరిశీలించారు. మిగిలిన పదవుల భర్తీపై సూచనలు చేశారు. ఇక కూటమి ధర్మాన్ని అనుసరించి ముందుకు వెళ్లడంతో పాటు పార్టీ కోసం చిత్తశుద్దితో పనిచేసిన వారికి వివిధ దశల్లో గుర్తింపు, బాధ్యతలను అందించే దిశగా ప్రయాణిస్తున్నాము అని అన్నారు. ఇక పార్టీ కమిటీల నియామకంపై పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలకు 5 చొప్పున సభ్యులు కమిటీ ఏర్పాటు చేయాలి అన్నారు. ఇక ఆ సభ్యులు స్థానికంగా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలి అన్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా పిఠాపురంలో నియోజకవర్గ స్థాయిలో 5 సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ పనితీరును మదింపు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీలు రూపకల్పన చేయాలి అన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి నెలకొనే అంశాలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ విభాగాన్ని కేంద్ర కార్యాలయం నుంచే పర్యవేక్షించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ విభాగంలో 11 మంది వరకు సభ్యులను నియమించాలని నిర్ణయించారు. 5 సభ్యులు ఉండే కమిటీలో తప్పనిసరిగా 1, గరిష్టంగా 2 వీర మహిళలు సభ్యులుగా ఉండాలని, 11 మంది సభ్యులు ఉండే కమిటీ 3 వీర మహిళలకు స్థానం ఇస్తూ కమిటీలు ఉండాలని నిర్దేశించారు. నాటి నర్సాపురం ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో ప్రధాన నిందితుడైన A1 సీనియర్ IPS అధికారి PV సునీల్ కుమార్ గురువారం విచారణకు హాజరు కావడం లేదు. ఆ కేసులో గుంటూరులోని CCS పోలీస్ స్టేషన్లో ఈ నెల 4న విచారణకు హాజరు కావాలంటూ దర్యాప్తు అధికారి, ప్రస్తుతం విజయనగరం SP AR దామోదర గత నెల 26న ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే తన కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్య కారణంగా రాలేనని, వచ్చేందుకు తనకు 2 వారాల గడువు ఇవ్వాలని సునీల్ ఆయనకు సమాచారం ఇచ్చారు. సునీల్ ను విచారించేందుకు SP దామోదర్ బుధవారమే గుంటూరుకు చేరుకున్నారు. చివరి నిమిషంలో తాను రావడం లేదని ఆయనకు సునీల్ సమాచారం ఇచ్చారు. నిజానికి సునీల్ కుమార్ కు నోటీసులు జారీ చేసినప్పటి నుంచి ఆయన విచారణకు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు మళ్లీ నోటీసులు ఇవ్వాలా, ఇస్తే అందులో ఏ షరతులు విధించాలి, ఎంత గడువు ఇవ్వాలి అనే అంశాలపై న్యాయ సలహా అనంతరం నిర్ణయం తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో A1 గా నాటి CID చీఫ్ PV సునీల్ కుమార్ ను, A2 గా అప్పటి నిఘా చీఫ్ PSR ఆంజనేయులు, A3 గా నాటి CM జగన్, A4 గా అప్పటి CID అదనపు SP విజయపాల్, A5 గా నాటి GGH సూపరింటెండెంట్ ప్రభావతిని చేర్చారు. దర్యాప్తు క్రమంలో విజయపాల్ ను విచారించి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రఘురామపై దాడి చేసిన తులసిబాబును కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పెద్దగా కదలిక లేదు. 5 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉండడంపై రఘురామరాజు పలు దఫాలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో మద్యం అమ్మకాలు 20,000 కోట్ల మార్కును దాటాయి.
8 నెలల్లో ఈ మేరకు అమ్మకాలు నమోదయ్యాయి. మద్యం అమ్మకాలపై నకిలీ లిక్కర్తో సహా ఎక్సైజ్ శాఖ చేపట్టిన చర్యలు కొంత ప్రతికూలత చూపాయి. నకిలీ మద్యం నేపథ్యంలో బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపడంతో అమ్మకాలు తగ్గిపోయాయి. లేదంటే అమ్మకాలు ఇంకా పెరిగే అవకాశం ఉండేది అని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. మద్యం అమ్మకాల్లో ఏటా 8 నుంచి 10% వరకు వృద్ధి రేటు నమోదవుతుంది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో అది 5%కే పరిమితమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలి 8 నెలల్లో 19,268 కోట్ల విలువైన మద్యం అమ్మడవగా ఈ ఆర్థిక సంవత్సరంలో 20,216 కోట్ల మద్యం విక్రయించారు. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల విలువ 5% పెరిగింది. పరిమాణం పరంగా చూస్తే లిక్కర్ 6%, బీరు 24% అమ్మకాలు పుంజుకున్నాయి. కానీ మార్కెట్లోకి 99 రూపాయల లిక్కర్ బ్రాండ్లు రావడం, ఇక కూటమి ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించడంతో అమ్మకాలు పెరిగిన స్థాయిలో వాటిపై ఆదాయం పెరగలేదు. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. 8 నెలల్లో నెలకు సగటున 2,527 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. 2 నెలల కిందటి వరకు అమ్మకాల్లో జోరు కనిపించింది. నకిలీ మద్యం తెరపైకి వచ్చాక బెల్టు షాపులు పూర్తిగా తొలగించాలి అని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎక్సైజ్ అధికారులు బెల్టులపై ఉక్కుపాదం మోపారు. ఫలితంగా ఒక్క అక్టోబర్లోనే 430 కోట్ల మేరకు అమ్మకాలు తగ్గాయి. మరోవైపు నాటుసారా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్పై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ప్రత్యామ్నాయం లేక మళ్లీ మద్యం అమ్మకాలు నవంబర్లో పెరిగాయి. అయినా 2024తో పోలిస్తే ఈ ఏడాది నవంబర్లో అమ్మకాలు 46 కోట్లు తగ్గాయి. తెనాలి పురపాలక సంఘానికి మున్సిపల్ శాఖ ద్వారా 1,16,00,000 వ్యయంతో సమకూరిన 30 టన్నుల వ్యర్థాలు పట్టే భారీ వాహనాన్ని మంత్రి మనోహర్ ప్రారంభించారు. పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు తమ వంతుగా సహకరించాలని, సంక్రాంతి నాటికి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మార్పు తీసుకువస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇక పట్టణంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను, ఇప్పటికే ప్రారంభమైన పనులను బుధవారం మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో, ప్రజా ప్రతినిధులతో కలిసి వెళ్లి పరిశీలించారు. తొలుత శివాజీ చౌక్ లో రోడ్డు విస్తరణ పెండింగ్ పనులు పూర్తి చేసే కార్యాచరణ, గతంలో తొలగించిన ఎడ్లపాటి వెంకట్రావు ద్వారం ఏర్పాటు విషయమై అధికారులతో మాట్లాడారు. విద్యుత్ పోల్స్ మార్పులు చేర్పుల విషయమై విద్యుత్ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. పురపాలక సంఘానికి మున్సిపల్ శాఖ ద్వారా 1,16,00,000 వ్యయంతో సమకూరిన 30 టన్నుల వ్యర్థాలు పట్టే భారీ వాహనాన్ని మంత్రి మనోహర్ ప్రారంభించారు. అనంతరం విఎస్ఆర్ కళాశాల సమీపంలో ఐతానగర్లో 1,30,00,000తో అభివృద్ధి చేస్తున్న పార్కు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఐతానగర్ చినరావూరు పార్కు తరహాలో అభివృద్ధి చేస్తాము అన్నారు. ఇక కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రేషన్ డీలర్ల అక్రమాలపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ధ్వజమెత్తారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ డీలర్ల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను కలిసి ఎమ్మెల్యే గల్లా మాధవి వినతి పత్రం అందజేశారు. ప్రజలకు అందాల్సిన రేషన్ పక్కదారి పడుతుందని, అక్రమాలకు పాల్పడే రేషన్ డీలర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ప్రతి రేషన్ షాపులు సీసీ కెమెరాలు తప్పనిసరి చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు పేర్లు చెప్పి ప్రజలను మోసం చేస్తున్న డీలర్లను ఉపేక్షించమని హెచ్చరించారు. వైసీపీ పాలనలో అస్తవ్యస్తమైన రేషన్ వ్యవస్థను గాడిలో పెడతామని, అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేటలో రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది. రైతు ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు రైతన్న మీకోసం అనే కార్యక్రమం చేపట్టారని, రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇందుకూరుపేట మండలం జగదేవిపేట వద్ద రైతన్న మీకోసం ముగింపు కార్యక్రమంలో పాల్గొని రైతులతో మాట్లాడారు. రాష్ట్రం సంక్షోభం నుంచి అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది అని, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం అమలు చేస్తోంది అన్నారు. డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులు పడకుండా గత రబీ సీజన్లో ధాన్యం అమ్మిన వెంటనే 24 గంటల్లో హమాలీలతో సహా ఖాతాలో నగదు జమ చేశాము అన్నారు. రెండో పంటకు సైతం రైతులు ఇబ్బంది పడకుండా నియోజకవర్గంలో ముఖ్యమంత్రితో మాట్లాడి బఫర్ జోన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు. అన్నదాత సుఖీభావ్ ద్వారా 2 విడుదల రైతులకు సాయం అందించామని ఎమ్మెల్యే చెప్పారు. ఇక రైతులు వరి పంట మీదే కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి అన్నారు. అధికారులు రైతులకు అందే పథకాలు, టెక్నాలజీ గురించి అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గంలో రైతన్న మీకోసం కార్యక్రమాలను విజయవంతం చేసిన అధికారులకు, నాయకులకు, రైతులకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. చిత్తూరు కోర్టు విధించిన ఉరిశిక్ష, జరిమానాపై చింటూ హైకోర్టులో అప్పీల్ జరిమానాను సస్పెండ్ చేయాలని అనుబంధ పిటిషన్ వేశారు. ఇక దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం అప్పీల్పై నిర్ణయం వెల్లడించే వరకు జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదని, సిఆర్పిసి సెక్షన్ 357
2 ఇదే చెబుతోంది అని వెల్లడించింది. ఇక అనుబంధ పిటిషన్పై విచారణ మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ట్రయల్ కోర్టు విధించిన 70 లక్షల జరిమానాను సస్పెండ్ చేయాలి అని కోరుతూ ప్రధాన నిందితుడు శ్రీరామ్ చంద్రశేఖర్ వేసిన అనుబంధ పిటిషన్ బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. విచారణ జరిపిన ధర్మాసనం సిఆర్పిసి సెక్షన్ 357/2 అనుసరించి అపీల్పై విచారణ జరిపి నిర్ణయం వెల్లడించే వరకు ట్రయల్ కోర్టు విధించిన జరిమానాను చెల్లించాల్సిన అవసరం లేదని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో అనుబంధ పిటిషన్లు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంటూ దానిని మూసివేసింది. అపీల్ను రిఫర్డ్ ట్రయల్ పిటిషన్తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు నగర్ మేయర్ అనురాధ భర్త కటారి మోహన్ హత్య కేసులో ఉరిశిక్షతో పాటు 70 లక్షల జరిమానా విధిస్తూ చిత్తూరు జిల్లా అదనపు సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రధాన నిందితుడు శ్రీరామ్ చంద్రశేఖర్ చింటూ అపీల్ వేశారు. ఇక అపీల్ వేసిన నేపథ్యంలో జరిమానా చెల్లింపు ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని అనుబంధ పిటిషన్ వేశారు. అపీలెంట్ తరపున సీనియర్ న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపించారు. సిఆర్పిసి సెక్షన్ 357/2ను అనుసరించి ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన అపీల్పై నిర్ణయం వెల్లడించే వరకు జరిమానాను చెల్లించాల్సిన అవసరం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. హిందూ దేవుళ్లపై తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయి నిరాశలో కూరుకుపోవడం వల్లే బీజేపీ ఇలా దుష్ప్రచారం చేస్తోంది అని తెలిపారు. డీసీసీ అధ్యక్షులు వర్క్షాప్లో తాను అంతర్గతంగా మాట్లాడిన విషయాలను ముందు వెనుక కట్ చేసి అసత్య ప్రచారం చేస్తున్నారు అని సీఎం రేవంత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విధంగానైనా తనకు ఉత్తర భారతంలో జాతీయ స్థాయిలో ప్రచారం కల్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. హిందూ దేవుళ్లు 3 కోట్ల మంది ఉన్నారని, ఈ దేవుళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో లక్షణం, ప్రత్యేకత ఉంటుంది అని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా హిందూ సమాజం లాంటిదేనని, అందరూ ఒకే రకంగా ఉండరని తాను జిల్లా అధ్యక్షులని చెప్పినట్లు రేవంత్ వివరించారు. పార్టీ నేతగా ఎలా పనిచేయాలి అన్న విషయాన్ని సరళంగా వివరించేందుకు అందరికీ తెలిసిన అంశాన్ని ఉదాహరణగా చెప్పాను అని అన్నారు. రాష్ట్రంలో ప్రాధాన్యం కోల్పోతున్న బీజేపీ ఈ విషయాన్ని వక్రీకరించి భూతద్దంలో పెట్టి చూపించి వివాదాస్పదం చేసిందని రేవంత్ రెడ్డి వివరించారు. సంక్రాంతి నాటికి ధరణి పోర్టల్ను పూర్తిగా రద్దు చేసి రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల వివరాలన్నీ ఒకే పేజీలో ఉండేలా భూభారతి నూతన పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 2.29 కోట్ల సర్వే నంబర్లకు దశల వారీగా భూదార్ కార్డులు జారీ చేస్తామని, ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఇటీవల ప్రయోగాత్మకంగా రీసర్వే చేపట్టిన 5 గ్రామాల రైతులకు భూదార్ కార్డులు ఇస్తాము అన్నారు. ఇక రెవెన్యూ సదస్సులో ఇచ్చిన సమస్యలపై స్పష్టత వచ్చాక ట్రిబ్యునల్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని, జీవో 58, 59 సమస్యలతో పాటు స్వాతంత్ర సమర యోధుల పేరుతో ఉన్న పట్టాలపైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు సంక్రాంతి నాటికి రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ సేవలను ఒకే పేజీలో ఉండేలా కొత్త భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నాము అని అన్నారు. ఈ పోర్టల్ రైతులకు మెరుగైన సేవలను అందించేలా ఉంటుందని చెప్పారు. 373 గ్రామాల్లో 2వ విడత కింద సర్వే నిర్వహిస్తామని అన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ ఇస్తేనే కేటీఆర్ కంటూ ఒక పొలిటికల్ పర్సనాలిటీ వచ్చిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ ని విమర్శించే పర్సనాలిటీ కేటీఆర్ది కాదు అన్నారు. కేటీఆర్ కు ఏమాత్రం రాజకీయ విలువలు ఉన్నా రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి తెలంగాణ ఇచ్చిన రాహుల్ గాంధీకి విజన్ లేదు అంటూ విమర్శిస్తే తప్పుగా మాట్లాడొద్దు అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై ఆయన మాట్లాడడం ఆపకుంటే తాను కేసీఆర్ గురించి అనేక విషయాలు బయటకి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. గాంధీ భవన్లో జగ్గారెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ తన వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నారు అని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు తాను రాహుల్ ను కలిశానని, రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రెస్ రాజకీయంగా నష్టపోతుందని చెప్పానని జగ్గారెడ్డి వెల్లడించారు. సీమాంధ్ర ప్రాంతంలో పార్టీ అవుట్ అయిపోతుంది అని చెప్పారు అని అన్నారు. ఇక తెలంగాణ ఇస్తే ఇక్కడ పూలు కురిపిస్తారే కానీ కాంగ్రెస్ కు అధికార మంత్రం ఇవ్వరు అని చెప్పాను అని జగ్గారెడ్డి వివరించారు. దానికి రాహుల్ స్పందిస్తూ తాము రాజకీయంగా ఆలోచన చేయట్లేదని, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వారి చిరకాల వాంఛ నెరవేర్చాలి అన్న నిర్ణయానికి తాను అమ్మ సోనియా గాంధీ వచ్చినట్లు తెలిపారు అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీలోని గొప్పతనం, కమిట్మెంట్ ఇది అన్నారు. ఇక రాహుల్ చెప్పిన ఈ మాటలకు తాను జెట్టి కుసుమ్ కుమారులే సాక్ష్యమని జగ్గారెడ్డి తెలియజేశారు. హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పు హీల్డ్ విధానం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి భారీ భూదందాకు తెరతీశారు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తల లబ్ధికి
హెల్త్ తీసుకొచ్చారని అన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 22 పారిశ్రామిక వార్డులోని సుమారు 9,000 ఎకరాల భూములను వాణిజ్య జోన్లుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 27 తీసుకువచ్చింది అని, ఇది అవినీతి జీవో అని విమర్శించారు. దీనివల్ల పారిశ్రామిక వార్డుల్లోని లక్షలాది కార్మికుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతోంది అన్నారు. రేవంత్ రెడ్డి ప్రజల ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే ముఖ్యము అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. హిల్లో భారీ స్థాయిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగనుంది అని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని, ఆ విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని 10 ఏళ్లలో బీఆర్ఎస్ 10 లక్షల కోట్ల రుణాలతో అప్పుల కుప్పగా మారిస్తే 2 ఏళ్లుగా సీఎం రేవంత్ కూడా అదే దారిలో ప్రయాణిస్తున్నారు అని విమర్శించారు. ఇక గతంలో కేసీఆర్ తానే మేధావినని కాళేశ్వరం ప్రాజెక్టును గుదిబండగా మార్చారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో మరో కొత్త మేధావి వచ్చారని ఎద్దేవి చేశారు. రేవంత్ ఇష్టారీతన భూములు అమ్మాలని నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. నేడు ఉద్యోగులకు జీతాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రయోజనాలు అందించాలి అన్న భూముల అమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది అన్నారు. భూములు అమ్మకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి నెలకొంది అని వ్యాఖ్యానించారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలో వర్షం కుమ్మేసింది. దిత్వా తుపాను బలహీనపడి కొనసాగుతున్న వాయుగుండం బుధవారం పుదుచ్చేరి వద్ద తీరం దాటింది. ఈ ప్రభావంతో ఉత్తర తమిళనాడుతో పాటు నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నెల్లూరు నగరం జలమయమైంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉడుముల వాగు ఉధృతంగా ప్రవహించడంతో కొత్తూరు, వైఎస్ఆర్ నగర్, శ్రామిక నగర్, తల్పగిరి కాలనీ, ఆర్టీసీ కాలనీ, రెవెన్యూ కాలనీ, చంద్రబాబు నగర్ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. ఇక చెన్నై, కోల్కతా జాతీయ రహదారి నీట మునగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బస్సులు, లారీలు మినహా మిగిలిన వాహనాలను దారి మళ్లించారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్, రామలింగాపురం అండర్ బ్రిడ్జిలు కూడా మునిగిపోయాయి. మాగుంట లేఅవుట్, రంగనాయకులపేట, మనుమజిద్ది నగర్, పొగతోట ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. దిత్వా తుపాను ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ ప్రాంతంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కోట మండలం విద్యానగర్ మెయిన్ రోడ్డుపై వరద నీరు మడుగును తలపిస్తోంది. ఇక మెయిన్ రోడ్డు కావడంతో వాహన రాకపోకలు కొనసాగుతున్నాయి. వాకాడు మండలం దుగ్గరాజుపట్నం పంచాయతీ కొండూరుపాలెం రోడ్డుపై వరద నీరు ప్రవహించడంతో రోడ్డు కోతకు గురై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి నది బ్యారేజ్కు వరద నీరు పెరగడంతో 12 గేట్లు ఎత్తి 17,000 క్యూసెక్ల వరద నీటిని ఇరిగేషన్ అధికారులు దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. వందలాది వరి నాట్లు మునిగిపోయాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. దైవాల దిబ్బ వద్ద ప్రమాదకరంగా ఉన్న స్వర్ణముఖి నది పొర్లు కట్టను గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ పరిశీలించారు. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం మరికొంత భూమి అవసరమవుతుంది. ఇందుకు కసరత్తు జరుగుతుందని మంత్రి నారాయణ తెలియజేశారు. రాయపూడిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. రెండో దశ భూ సమీకరణలో 16,666 ఎకరాలకు ఇప్పటికే ప్రభుత్వం జీవో జారీ చేసిందని ఆయన చెప్పారు. భూమి రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ సిటీ కోసం సమీకరిస్తున్నామని, ల్యాండ్ పూలింగ్ పై రైతులకు ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించేలా సిఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. అమ్యూజ్మెంట్ పార్కులు, ఎకో రిసార్ట్స్, మ్యూజికల్ ఫౌంటైన్స్ తో రాజధానిలో ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తున్నట్లు నారాయణ తెలియజేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ సొంత జిల్లాలోని సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాంకింగ్ అంశం రెచ్చికెక్కింది. ర్యాంకింగ్ కు గురైన ఓ సీనియర్ విద్యార్థి ఇంట్లో ఆ విద్యార్థి కుటుంబ సభ్యులు, సీనియర్ విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని సీనియర్ విద్యార్థులు కొందరు మంగళవారం ర్యాగింగ్ చేశారు. ర్యాగింగ్ పేరిట ప్యాంటు, షర్ట్ విప్పించారు. ఇక సంగారెడ్డిలోని శాంతినగర్ లో ఉండే ఆ విద్యార్థి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. దీంతో ఆ విద్యార్థి తండ్రి, సోదరుడు, సదరు సీనియర్ విద్యార్థులు కొందరిని బుధవారం తమ ఇంటికి పిలిపించారు. ఎందుకిలా చేశారని ప్రశ్నించారు. ఈలోపు ఓ సీనియర్ విద్యార్థి తన తోటి విద్యార్థులను వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వగా 10ల సంఖ్యలో సీనియర్లు అక్కడికి చేరుకున్నారు. దీంతో జూనియర్ కుటుంబ సభ్యులు, సీనియర్ విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఫస్ట్ ఇయర్ విద్యార్థి తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక పోలీసు రాకను గమనించిన సీనియర్లు అక్కడి నుంచి పారిపోతుండగా పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిలోను టీమిండియా ఇంటర్నేషనల్ ప్లేయర్స్, ఇండియా టీం బి జట్టు క్రికెటర్లు మొత్తం 11 మంది స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న క్రికెటర్లకు ఆలయ అధికారులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వచనం మండలంలో
ఇక మండపంలో క్రికెటర్లకు అధికారులు స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలతో సత్కరించగా అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఇక స్వామివారి దర్శనానికి వచ్చిన వారిలో టీమిండియా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ జితేష్ శర్మ, రవి బిష్ణోయ్ ఉండగా వారితో పాటు మరో 9 మంది టీమిండియా బి జట్టు క్రికెటర్లు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన నయా రూల్స్ అమలవుతున్నాయి. ఆ రూల్స్ ప్రభుత్వ నిబంధనలకు కాస్త విరుద్ధంగా ఉన్నా అవి అందరికీ నచ్చేస్తున్నాయట. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, మద్యం సేవించి వాహనాలు నడపరాదు అని ప్రతి బాటిల్పై ఉన్నా అది ఫాలో అయ్యేవారు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అయితే మొదటగా బెల్ట్ దుకాణాల బంద్కు పిలుపునిచ్చి సక్సెస్ అయిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వైన్స్ దుకాణాల సమయాల వేళపై దృష్టి సారించారు. అందుకే నూతన మద్యం దుకాణాలకు టెండర్ దాఖలు సమయంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొన్ని కండిషన్స్ పెట్టారు. మద్యం 1 గంట తర్వాతే వైన్స్ దుకాణాలు తెరవాలని, సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూమ్లోకి అనుమతి ఇవ్వాలని, ఆ వైన్స్ దుకాణాలన్నీ ఊరి చివరిని ఏర్పాటు చేయాలని రూల్స్ పెట్టారు. మద్యం షాపులకు కొత్తగా టెండర్లు వేసే సమయంలోనే ఇక మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం షాపులు దక్కించుకునే యజమానులకు బెల్ట్ షాపులు నిర్వహించొద్దని, సిండికేట్ అవ్వకూడదని పలు సూచనలు చేశారు. దీంతో నియోజకవర్గంలోని 7 మండలాలు, 2 మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 29 మద్యం దుకాణాలు అన్ని ఊరు బయట ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పెట్టిన నయా రూల్స్ తూచా తప్పకుండా అమలు చేసేశారు. ఇక ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మద్యం షాపులు దక్కించుకునే యజమానులు ఊరి బయటే వైన్ షాపులను ఓపెన్ చేసి రాజగోపాల్ రెడ్డి సూచనలు అమలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక మరి భవిష్యత్తులో ఇవే రూల్స్ అమలవుతాయా లేక లిక్కర్ వ్యాపారులు ఆ రూల్స్ బ్రేక్ చేస్తారో చూడాలి. ఏపీలో స్ట్రబ్ టైఫాస్ జ్వరాలు కలకలం సృష్టిస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 736 కేసులు నమోదయ్యాయి. కానీ అనధికారికంగా వీటి సంఖ్య వేలలో ఉండొచ్చు అని తెలుస్తోంది. బ్యాక్టీరియా సోకిన షిగర్ మైట్ అనే నల్లిని పోలిన చిన్న కీటకం కొట్టడం ద్వారా వ్యాపించే ఈ ఇన్ఫెక్షన్ జ్వరాలకు ప్రమాద కారణమవుతోంది. ఇక వర్షాలు కురిసే సమయంలో దీని తీవ్రత అధికంగా ఉంటుంది. రాష్ట్రంలో గత 2-3 రోజుల నుంచి 3 ఏళ్ల నుంచి ఈ వ్యాధికి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. తొలిసారిగా ఈ ఏడాది 3 మరణాలు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాకు చెందిన ఓ మహిళతో పాటు పల్నాడు జిల్లాకు చెందిన 2 మహిళలు వ్యాధి లక్షణాలతో మృతి చెందారు. కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఆరోగ్య శాఖ చెబుతున్నా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో 2023లో 579 కేసులు నమోదు కాగా 2024లో 803 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది నవంబర్ 30 వరకు 736 కేసులు ఆరోగ్య శాఖ గుర్తించింది. ఇప్పటి వరకు కాకినాడ, చిత్తూరు, విశాఖ, కడప, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, విజయనగరం, గుంటూరు, తిరుపతి, శ్రీకాకుళం, అనకాపల్లి, అనంతపురం, అన్నమయ్య, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలో కేసులు నమోదయ్యాయి. పల్నాడు జిల్లాలో 2 స్ట్రెప్ టైఫస్ మరణాలు నమోదయ్యాయి. మృతుల నుంచి సేకరించిన రక్త నమూనాలను పరీక్షించగా స్ట్రెప్ టైఫస్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు డిఎంహెచ్ఓ డాక్టర్ రవి బుధవారం తెలియజేశారు. ముప్పాళ్ల మండలం రుద్రవరం, రాజుపాలెం, ఆర్ఆర్ కాలనీకి చెందిన 2 పొలం పనులు చేస్తూ ఉండగా ఏదో పురుగు కుట్టిందని, ఆ తర్వాత జ్వరం, ఒంటి నొప్పులతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 20 రోజుల క్రితం మృతి చెందారని వైద్యశాఖ అధికారులు వివరించారు. ఇక ఇదే వ్యాధి లక్షణాలతో రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన సాలమ్మ అనే మహిళ చికిత్స పొందారు. ఈ నేపథ్యంలో రాజుపాలెం మండలం కొత్తూరు, రాజుపాలెం, రుద్రవరంలో ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది బుధవారం సర్వే నిర్వహించారు. జ్వరంతో ఉన్నవారి నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ల్యాబ్కు పంపించారు. స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాథి యాప్ను తప్పనిసరిగా ముందస్తు ఇన్స్టాలేషన్ ప్రీ ఇన్స్టాల్ చేయాలి అన్న ఆదేశాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. దీనికి సంబంధించి మొబైల్ ఫోన్ తయారీ సంస్థలకు జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు టెలికాం శాఖ డిఓటి బుధవారం ప్రకటించింది. ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకుంటున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది అని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇక బుధవారం సాయంత్రం టెలికాం శాఖ దీనిపై ప్రకటన విడుదల చేసింది. పెద్దగా అవగాహన లేని ప్రజలకు కూడా ఈ యాప్ను చేరువ చేయాలి అనే ఉద్దేశంతోనే తప్పనిసరిగా ప్రీ ఇన్స్టాల్ చేయాలి అన్న ఆదేశాలు జారీ చేశాం. మంగళవారం ఒక్కరోజే 6 లక్షల మంది సంచార్ సాథి యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది 10 ఎక్కువ. డౌన్లోడ్లు వేగంగా పెరుగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు 1.5 కోటి మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రజల్లో మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా ప్రీ ఇన్స్టాల్ చేయాలి అన్న ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపింది.